పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నాడు. అమెరికా పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన మస్క్ తన వాటాదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న టెస్లా కంపెనీ వాటాదారులు తాజా పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, రాజకీయాలు పక్కన పెట్టి పూర్తిగా టెస్లాపై దృష్టి పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ సీఈఓ తాజాగా అమెరికా పార్టీ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నానని ప్రకటించాడు. మస్క్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కారణంగా టెస్లా షేర్ విలువ ఈ ఏడాది సగానికి సగం తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో కంపెనీ లాభాలు 7% తగ్గిపోయాయి. ఇప్పుడు మస్క్ పార్టీ ప్రారంభించడాన్ని వాటాదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టెస్లాలో పెద్ద పెట్టుబడి పెట్టిన జేమ్స్ ఫిష్ బాకా మస్క్ కార్యకలాపాలు ఇబ్బందికరంగా మారాయని కంపెనీ బోర్డుకు లేఖ రాయడం కలకలం సృష్టించింది. మస్క్ రాజకీయ ఆశయాలు టెస్లా కంపెనీ బాధ్యతలకు విరుద్ధమని, ఆయన పూర్తిగా టెస్లాపై దృష్టి పెట్టాలని, లేకపోతే బోర్డు చర్య తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. మస్క్ రాజకీయ ప్రకటనలతో టెస్లా స్టాక్ తిరిగి కిందకు పడిపోవడం మొదలైంది. గతంలో మస్క్ టెస్లాపై దృష్టి పెడతానన్నప్పుడు షేర్ విలువ బాగా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయాల దిశగా వెళ్లడంతో ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లిందని వాటాదారులు వాపోతున్నారు. దీంతో భారీ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వాయిదా వేసుకున్నారు. కంపెనీలో ఎంత జరుగుతున్నా మస్క్ మాత్రం తన రాజకీయ మంత్రం ఆపడం లేదు. తన పార్టీకి మధ్యతరగతి అమెరికన్ల మద్దతు ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విసిగిపోయిన ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని కలలు కంటున్నారు. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మస్క్ పార్టీని ఎగతాళి చేస్తూ మూడో పార్టీ అమెరికాలో వర్కౌట్ కాదని వ్యాఖ్యానించాడు. మస్క్కు డబ్బుంది, ఫాలోయింగ్ ఉంది, కానీ రాజకీయ పార్టీ నడిపేందుకు సిస్టమ్కు అనుగుణంగా బలమైన నాయకత్వం, ప్రజాస్వామ్య మద్దతు లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. మస్క్ నిజంగా రాజకీయాల్లోకి వెళ్లాలంటే టెస్లా వంటి అత్యంత విలువైన కంపెనీ బాధ్యతల్ని వదులుకోవాల్సి వస్తుందేమోనని కూడా అంటున్నారు. మరోవైపు కంపెనీ బోర్డు సభ్యులు ఇప్పుడు మస్క్కు పరిమితులు పెట్టాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. అదే జరిగితే ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.